హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మహారాష్ట్ర ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడాపావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది బేసిక్ మోడల్ అండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఎండు కొబ్బరి పొడి అండి. ఇది నేను బయట రెడీమేడ్గా తీసుకున్నది. ఇది అవైలబుల్ లేని వాళ్ళు మనము మామూలు కొబ్బరి అయినా మిక్సీ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. మరీ కలర్ అనేది ఎక్కువ చేంజ్ అవ్వకూడదు, అలా అని పచ్చిగా కూడా ఉండొద్దు. లైట్గా చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా చేంజ్ అవ్వాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో దానికి సరిపడా ఎండుమిర్చిని కూడా తీసుకొని కొద్దిగా మధ్యలోకి కట్ చేసేసుకొని వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. బాగా వేగకూడదండి, నూనె వేసుకునే అవసరం ఉండదు. ఇలాగనే డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఆ ఎండుమిర్చికి బదులు మీరు కావాలంటే మామూలు కారపొడి కూడా వేసుకోవచ్చు. సో రెండు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేను ఇక్కడ ఎండుమిర్చి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న జార్లోకి నేను ఇది వేసేసి ఉప్పు కూడా వేసేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. మిర్చి కూడా పౌడర్ అయ్యేటట్టుగా. తర్వాత కొద్దిగా గార్లిక్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడయ్యాక దాంట్లోకి కొద్దిగా ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న ఆలుని వేసేసుకోవాలి. సో ఇది చాలా బాగుంటుందండి, చాలా ఫేమస్ అండి అక్కడ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆలు కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుందండి. సో రుచికి సరిపడా వేసేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు పసుపు అంతా కలిసేటట్టు, ఆలు మిశ్రమానికి అంతా కలిసేటట్టుగా కలుపుకొని కొద్దిగా వేయించుకోవాలండి. సో ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనము శనగపిండిని తీసుకోవాలి. దాంట్లోకి సరిపడా కారము, ఉప్పు, తర్వాత కొద్దిగా వాము కూడా వేసేసుకోవాలి. వాము కొంచెం ఇండైజెషన్ కాకుండా శనగపిండి కాబట్టి కాకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసుకోవాలి. మనకు ఇది ఎలా రావాలంటే మామూలు బజ్జీ వేసుకుంటాం కదా, ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత చల్లారబెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకోవాలి. చేసి అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కలిపేసేసుకొని ఆలు ముద్దల్లాగా చేసుకునేవి ఒక్కొక్కటిగా ఆలు బోండా వేసుకుంటాం కదా, ఆ విధంగా మనము కాగుతున్న నూనెలో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసేసుకొని వేసుకోవాలి. స్టవ్ ఫస్ట్ ఆన్లోనే పెట్టేసుకోండి అండి. ఆన్లో ఉన్నప్పుడే అన్నీ వేసేసుకొని ఆ తర్వాత కొంచెం మీడియంలో పెట్టేసుకోవాలి. లేదంటే బోండాలకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. సో అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వాటిని తిప్పి వేయించుకోవాలి. మనం మామూలు బజ్జీ చేసుకుంటాం కదా, అలాగే చేసి పెట్టుకోవాలి. సో రెండు వైపులా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. సో బొండాలు వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పావును తీసేసుకొని దాన్ని మధ్యలోకి కట్ చేసేసుకొని ముందుగా మనము చేసి పెట్టుకున్న కొబ్బరి కారము
అది వేసేసుకో. మీరు కావాలంటే గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఇలాంటి డైరెక్ట్ చేసుకోవడం ఓన్లీ కారంతోటి చాలా ఇష్టం. ఇది చాలా బాగుంటుంది. సో ఆ చట్నీలు వేసేసరికి డామినేట్ అయిపోతుందండి. కావాలంటే మీరు కూడా అలా కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, బేసిక్ వడాపావ్ రెడీ అయింది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. త్వరలోనే మీకు క్లాసిక్ వడాపావ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను.